తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర హోరెత్తనుంది. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నెత్తిన బోనాలతో అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా దేవాలయంలో బంగారు బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాలు సంబరాలు షురు అయ్యాయి. ఈ నెల 21న ఉజ్జయిని, 28న లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఆగస్టు 4 వరకు బోనాల పండగ అంగరంగ వైభవంగా సాగనుంది. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర హోరెత్తనుంది. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నెత్తిన బోనాలతో అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా దేవాలయంలో బంగారు బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాలు సంబరాలు షురు అయ్యాయి. ఇక బోనాల వేడుకకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గౌరీ అందిస్తారు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నాము. గోల్కొండ జగదాంబికా దేవికి ఈ రోజు మొదటి బోనం సమర్పిస్తారు. అట్లనే ఇక్కడ మనకి కమిటీ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేసిరు, ఏంది సంగతి అనేది మనతో మాట్లాడడానికి. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు తుమ్కుంట అరుణ్ కుమార్ అండి. నేను కార్వాన్ వాసిని. అమ్మవారికి మొక్కి వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చాము. ఎట్లున్నాయి సార్ ఈసారి ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు గత వారంలో 2-3 మీటింగ్ తీసుకొని పోలీస్ డీసీపీ గారు, హనుమంతరావు గారు, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్, పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఇన్ఛార్జ్ అంటే బోనాలకి అన్ని డిపార్ట్మెంట్లు తీసుకొని అక్కడ చూసినట్టయితే ఉచిత వాటర్ క్యాంప్ ఉంది భక్తులకి. కొన్ని భోజనాలు కూడా మార్గ మధ్యలో ఉన్నాయి. వేదికలేసి పీస్ కమిటీ వారు మతాలకు అతీతంగా అన్ని కుల మతాలు, అన్ని డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రిసిటీ గుంతలుంటే రోడ్ల వాళ్ళు అతను చెప్దాం, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు రోడ్లు గుంతలు పూడ్చడం కానీ, స్ట్రీట్ లైట్స్ ఈ చైన్ స్నాచింగ్స్ అట్లా అవుతాయని చెప్పి వెలుతురు కూడా మహిళలకు ఇబ్బంది కాకుండా వెలుతురులు కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని వందల సిబ్బంది. ఎందుకంటే ఇక్కడ మనకి గోల్కొండ అమ్మవారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి బోనం ఇక్కడి నుంచి మొదలవుతుంది. 9 వారాలు ఉంటుందమ్మా. ఈ రోజు మొదలుకొని వచ్చే ఆగస్టు 4వ తారీఖు వరకు ఉంటుంది. లక్షల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. కాబట్టి వందల వేల సంఖ్యలో పోలీస్ బృందంది చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇది మొదటి బోనం కాబట్టి ఇక్కడ అందరూ డిపార్ట్మెంటల్ సర్వీస్ ఇస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి మస్తుగా ఏర్పాట్లు మంచిగా చేశారని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి క్రౌడ్ మస్తు ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైం వరకు ఇంత క్రౌడ్ అయితే లేదు. ఈవినింగ్ టైం అయ్యేసరికల్లా ఇంకా చాలా పెరుగుతుందని మనం ఒక అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే మొదటిగా పొద్దుగల చూసుకుంటే గనక ఎంతుందో క్రౌడ్. ఇప్పుడైతే వేల మంది భక్తులు వచ్చేసారు. ఎందుకు అనంటే అంత ప్రత్యేకత గల అమ్మవారు అన్నమాట ఇక్కడ జగదాంబికా దేవి అమ్మవారు. ఇంకా ఈ బోనాల పండుగ ప్రత్యేకత గురించి ఇంకా చెప్పుకోవాలి అని అంటే ఇంకొకటి ఏం చెప్తారు, ఈ వానాకాలం దానిలాగానే కాకుండా ఆషాఢ మాసంలో ఆడపడుచు పుట్టింటికి వెళ్తుంది. అట్లనే అమ్మవారు పుట్టింటికి వెళితే అమ్మవారికి ఇష్టమైన రకరకాల వంటలు వండి పెట్టి భోజనం సమర్పిస్తారు. దాన్నే మనం బోనం అంటున్నాం. ఆ రకంగా అమ్మవారిని ఆనంద మేళలతో పోతురాజు, అమ్మవారి తమ్ముడైన పోతురాజు ఆనందంగా డప్పు చప్పుళ్ళ నడుమన పుట్టింటికి తీసుకెళ్తాడట. అందుకే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ బోనాల పండుగ జరుగుతున్నది అని అంటే గనక మనకి పోతురాజు ఖచ్చితంగా ఉంటాడు, డప్పు చప్పుళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. వీటన్నిటి మధ్యలో కూడా ఎంతో సంబరంగా అమ్మవారికి అయితే మనం బోనం ఎక్కిస్తాము. అట్లనే ఇక్కడ ఒక అమ్మున్నారు, బోనం ఎక్కిస్తున్నట్టున్నారు. ఒకసారి మాట్లాడదాము వాళ్ళతోని. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. మీ పేరేందమ్మా? మా పేరు శ్యామలమ్మ. చిన్న పాప ఎత్తుకుందా బోనం? పెద్ద పాప చిన్న పాప అందరు ఎత్తుకుంటారు కదమ్మా. చిన్న పాపల కంటే ఎక్కువ ఇష్టం. ఎప్పటికి వస్తూ ఉంటాం మేము. పిల్లలు ఎప్పుడూ మా తాతలు ముత్తాతల నుంచి వస్తుంటాం మేడం. ఇక్కడ మేము ఫస్ట్ వారమే వస్తాం మేము ఎప్పుడైనా కానీ. ఫస్ట్ వారం వచ్చి ఫస్ట్ వారం మొక్కు చెల్లించుకొని పోతాం. బెల్లము, కొత్త బియ్యము, పెరుగు, కళ్ళు, కొబ్బరికాయలు అన్ని దేవునికి సంబంధించిన అన్ని తీసుకొని వచ్చి. ఇప్పుడు ఈ శాఖలలో పెరుగు శాఖ, కళ్ళు శాఖ ఇట్లా ఉంటాయి అంటారు కదా, మీరేది ఇస్తారు? అది దేని బట్టి ఉంటది అట్లా? మేము కొలిచేది ఎల్లమ్మ తల్లిని కాబట్టి మేము కళ్ళు శాఖనే ఇస్తాం. మేము కళ్ళు శాఖ, కొబ్బరికాయ అన్ని నైవేద్యాలు, స్వీట్ నైవేద్యాలు తీసుకొని వస్తాం. ఇక్కడ వచ్చి తెచ్చి అందరిని బంధువులను తీసుకొని వచ్చి మొక్కు చెల్లించుకొని వెళ్ళిపోతాం. మరి ఇక్కడ తుది బోనం కూడా, ఆఖరి బోనం కూడా ఇక్కడే సమర్పిస్తారంటారు కదా, మీరు అప్పుడు కూడా వచ్చి పండుగ చేస్తారు? ఏం రామ్ మేడం, మేము ఫస్ట్ వారం వస్తాం, మేము వెళ్ళిపోతాం అంతే.
ఫస్ట్ వారం వస్తాం. ఇంకా తర్వాత ఊళ్ళో మా చుట్టుపక్కల ఉంటాయి కదా మాకు బోనాలు, అక్కడ చేసుకుంటాం మేము. మాది అమీపురం పంచాయతీ మాది. ఓకే, ఇక్కడ Right, గౌరీ. అయితే మస్తు కలర్ఫుల్ గా రెడీ అయింది. అక్క చీర కలర్ నన్ను మస్తు అట్రాక్ట్ చేస్తుంది. వంశీ, గౌరీ, చూస్తున్నాం తెలంగాణ సంస్కృతికి బోనాన్ని ఒక ప్రతీకగా చెప్తూ ఉంటారు. తెలంగాణ సంస్కృతిలో బోనం కూడా ఒక భాగం. సో అటువంటి బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. భాగ్యనగర రహదారులన్నీ కూడా ఇప్పుడు గోల్కొండ వైపే అన్నట్లుగా నగరం రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. గోల్కొండ వద్ద మీరు చెప్తున్నట్లుగా జన సందోహం కనిపిస్తోంది. ఆ పట్టణాలను మనం ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎం టీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఈ పట్టణాలకు సంబంధించి అదే విధంగా ఈ రోజు ప్రభుత్వం తరపు నుంచి మంత్రి సీతక్క బంగారు బోనాన్ని సమర్పించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో సీతక్క ఎప్పుడు అక్కడికి రాబోతున్నారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? రైట్ వంశీ, ప్రభుత్వం తరపు నుంచి అయితే ఇప్పటి వరకు మనకి పొద్దుగల ఈటల రాజేందర్ గారు అయితే వచ్చి మనకి ఇక్కడ బోనం అంటే అమ్మవారికి పూజలు సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించి అయితే వెళ్ళారు. బంగారు బోనంతోని సీతక్క అయితే రావడానికి సాయంత్రం అవుతుందనే చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు అనంటే అమ్మవారు అంటే ఘట్టాలు కావచ్చు, లేకపోతే ఇద్దరు పూజార్ల ఇంట్ల నుంచి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కావచ్చు, అవన్నీ ఊరేగింపుగా లంగర్ హౌస్ నుంచి అవన్నీ ఊరేగింపుగా తీసుకురావడానికి కూడా సాయంత్రం అవుతుంది. ఇక్కడ సాయంత్రం అయ్యే టైంలోనే బంగారు బోనం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అప్పుడు ప్రభుత్వం తరపున బంగారు బోనాన్ని అప్పుడు అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఇప్పుడు అంటే ఇది మొదటి రోజు కాబట్టి ఇప్పుడు ఈ టైంకి కొంతమంది ఇప్పుడు వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. సాయంత్రం అవుతున్న కొద్ది కూడా ఈ క్రౌడ్ ఇంకా జన సందోహం అంటున్నాం. అప్పుడు ఇంకేమనాలో కూడా మనకు అర్థం కాదు. అంతమంది జనాలు, లక్షల మంది జనాలు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. అప్పుడే అంటే సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం తరపున వచ్చే సీతక్క వచ్చి ప్రభుత్వం తరపున బంగారు బోనం సమర్పించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి సాయంత్రం అవుతాయనే చెప్తున్నారు. సో మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఎంతమంది భక్తులు ఉన్నారు, చిన్న పెద్ద, ఎంతమంది అంటే ముసలి వాళ్ళు, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎంత పైకి ఎక్కాలి అని అంటే ఎంత కష్టం అనేది మనకి తెలుసు. కానీ ఆ అమ్మని నమ్ముకొని ప్రతి ఒక్కరు కూడా బోనాలు ఎత్తుకొని కూడా పెద్దవాళ్ళు కూడా బోనాలు ఎత్తుకొని మరి వెళ్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నాం మనం ఒక చిట్టి తల్లి ఎత్తుకున్నది. ఒకసారి మాట్లాడదాము. హాయ్, మాట్లాడు. సరే అక్క, మీరు ఏ నుంచి వచ్చి? మేము బీరంగూడ నుంచి వస్తాం. ఫస్ట్ డే చేస్తాం ఇక్కడ బోనము. ఈసారి నైవేద్యం పెట్టినాం, బోనం చేయలేదు. ఎవ్రీ ఇయర్ చేస్తాం. అంటే బోనం ఎక్కించిన తర్వాత మళ్ళీ పండగ చేసుకుంటారు, ఇట్లా కోసి దావత్ చేసుకుంటారు అంటారు కదా. అది లాస్ట్ ఇయర్ చేసినాం, ఈ ఇయర్ చేయలేదు. ఈసారి ఉత్త బోనం చేసి వెళ్తున్నాం. మా దగ్గరే చేస్తాం, మా దగ్గర బోనాలు అయినప్పుడు చేస్తాం. మళ్ళీ మీకు ఎప్పుడన్నా ఏదైనా మంచి కోరుకొని అమ్మ వెంటనే మీ మీద దయ చూపెట్టిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా? మా బాబు లాస్ట్ ఇయర్ చేస్తాం, బాబు కొడితే చేస్తామని చేసినాం. చాలా అన్ని చేసినాం. బియ్యం పోసినాము, బోనాలు చేసినాము, జోడి ఆటలు తెచ్చి పోసినాము, దావత్ చేసి అందరికి పెట్టేసినాం మేడం. సో అంత నమ్మకం అనమాట మీకు అమ్మవారు? నమ్మకం మేడం. అమ్మవారు అంటే చాలా ఇష్టం మాకు. ఏదైనా కానీ పొద్దున్న లేవడంతో అమ్మవారిని గుర్తు చేసుకునే లేస్తాం. మా ఇంట్లో మాకు అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారిని గుర్తు చేసుకుని మేము లేస్తాం. దేనికైనా సరే అమ్మవారిని కొలిచినాకనే వేరే దేవుళ్ళని కొలుస్తాం మేము. రైట్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఏది ఉన్నా సరే అమ్మ చూసుకుంటది, అమ్మ మనతో ఉంటే చాలు, అమ్మ ఆశీర్వాదం మనకు ఉంటే చాలు అనే ఒక నిస్వార్థమైన ఒక కోరికతో ఇక్కడికి వస్తున్నారు తప్పితే ఎవరిని అడిగినా ఇంకా కొంతమంది అయితే మొక్కుకొని ఆ మొక్కులను తీసుకోవడానికి వస్తున్నారు వంశీ. సో ప్రెసెంట్ అయితే చాలా మంది క్రౌడ్ ఉందనే చెప్పుకోవాలి. సో ఈవినింగ్ వరకు ఈ క్రౌడ్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా అనిపిస్తున్నాయి వంశీ. గౌరీ, చూస్తున్నాం మీరు చెప్పినట్లుగా భక్తజన సందోహంతో గోల్కొండ కోట మొత్తం కిక్కిరిసిపోతుంది. బోనాల పండుగకు నగరమే అక్కడికి తరలి వచ్చిందా అన్నట్లుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్ఎం టీవీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటోంది. అమ్మవారిని జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం ఈ రోజు షురూ అవడంతో నెల రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. ఓవరాల్ గా నెల రోజుల ఉత్సవానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్ వంశీ, ఈ ఆషాఢ మాసంలో మొదలైన ఈ బోనాల పండుగ అయితే ఇప్పుడు వచ్చే ఈ నెల రోజులు అంటే ఆగస్టు 4వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. మొదటి బోనం ఇక్కడ గోల్కొండ కోటలో అయితే, తదుపరి బోనం 21, 22 ఉజ్జయిని మహంకాళ దగ్గర, అట్లనే 28 మనకి లాల్ దర్వాజా దగ్గర జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 4కి మళ్ళీ ఇక్కడనే తుది బోనం అయితే ఇక్కడనే అమ్మవారికి ఎక్కించి బోనాల పండుగ అనేది అయితే ముగుస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఏర్పాట్ల
గురించి ప్రభుత్వం నుంచి ఒక మంచి రెస్పాన్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ నుంచి మనకి 15 crores వస్తే ఈ ఇయర్ గవర్నమెంట్ 20 కోట్లు ఇచ్చిందట. దానివల్ల ఏర్పాట్లలో కూడా ఇంకా చాలా మెరుగు, అంటే ఎక్కువ మంచి ఏర్పాట్లు చేయగలిగినాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు తాగునీటి సౌకర్యాలు కావచ్చు, అట్లనే ఇక్కడ మనం కనిపిస్తూ ఉన్న మనకి ప్రతి అడుగున కూడా మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. ఎందుకు అనంటే ఇక్కడి నుంచి పైకెక్కిన వాళ్ళు చాలా మంది ఉపవాసంతో వస్తూ ఉంటారు. ఇక్కడికి ఉపవాసంతో వచ్చి అంత పైకి ఎక్కాలి అని అంటే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయే సిచ్యువేషన్స్ కావచ్చు, తినకుండా వస్తారు కాబట్టి కొంచెం గిడ్డినెస్ కావచ్చు, ఇట్లాంటి అన్ని ఉంటాయి. ఏదన్నా ఉన్నా కూడా ఏమీ కాకుండా ప్రతి ఒక్క చోట కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టారు. అండ్ ప్రతి ఒక్క చోట కూడా వాటర్ అందిస్తున్నారు, అట్లనే కొన్ని చోట్ల మజ్జిగ అందిస్తున్నారు. అట్లనే ఇంకా ఏదైనా క్రౌడ్ ఎక్కువై ఏదైనా ఏమైనా తొక్కిసలాట ఏమన్నా అయినా చిన్న గాయాలైనా కూడా ఏది ఉన్నా సరే ఎమర్జెన్సీ కోసం 108 వెహికల్స్ కూడా అన్ని రెడీగా పెట్టుకున్నారు. గవర్నమెంట్ నుంచి అయితే ఈసారి నుంచి చాలా మంచి ఏర్పాట్లు జరిగినాయని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ అయితే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా బాగుంది. ప్రతి ఒక్క చోట ఇక్కడ పోలీస్ బందోబస్తు కావచ్చు, GHMC వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము మనం పోలీస్ వాళ్ళు ఎంత మంచిగా క్రౌడ్ ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంత మంచిగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు కదా, అంత మంచిగా ఉన్నారు అనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఈ నెల రోజుల పాటు కూడా ప్రతి ఒక్క చోట ఇక్కడనే కాదు, నెక్స్ట్ ఉజ్జయిని మహంకాళి అట్లనే లాల్ దర్వాజా దగ్గర కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అయితే ఈ బోనాల పండుగకి సంబంధించి ఒక స్పెషల్ ఆర్డర్ అయితే వచ్చిందట. దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు మొత్తం అయితే చూసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో ఇక్కడున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఏం చెప్తున్నారు అని అంటే మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్ గా ఇచ్చిర్రు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అని చెప్పి. సో అందుకనే ప్రతి అడుగున కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అయితే ఇక్కడ ఉన్న మొత్తం టీం అంతా పోలీస్ బందోబస్తు కావచ్చు, GHMC కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఉన్న టీం మొత్తం ఇక్కడైతే బందోబస్తు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారని చెప్పుకోవాలి. వంశీ, బోనం అంటేనే భోజనం. ఇందాక మీరు చెప్పినట్లుగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ నైవేద్యాన్ని మనం బోనంగా చెప్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో అసలు బోనం విశిష్టత ఏంటి, అసలు ఏ రకాలుగా, అంటే ఇందాక మీరు చెప్పినట్టు శాఖలు కూడా అంటారు. సో ఆ శాఖలకు సంబంధించి బోనానికి సంబంధించి ఏం చెప్తారు? రైట్ వంశీ, బోనం అంటేనే మనం భోజనం అని చెప్పుకుంటాము. అసలు బోనం అంటే అమ్మవారికి కొంతమంది చక్కెర పొంగలి చేస్తారు, లేకపోతే కొంతమంది పెరుగన్నం చేస్తారు. దాన్ని అంటే అమ్మవారికి సమర్పించే భోజనాన్నే మనం బోనం అంటున్నాము. ప్రత్యేకంగా దీనికున్న ఇక్కడ ఒకటి అంటే గోల్కొండ కోటకి సంబంధించి ఒక స్టోరీ, ఒక కథ చెప్పుకుంటే గనక, మనం ఒక స్టోరీ చెప్పుకుంటే ఇంకొకటి ప్రాచుర్యంలో ఉన్నదైతే ఈ ఆషాఢ మాసం ప్రత్యేకంగా ఏ ఆడపడుచైనా పుట్టింటికి వెళ్తుంది. అమ్మవారు కూడా అట్లా పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మవారికి ఇష్టమైన వంటలు రకరకాల అన్ని అమ్మవారికి వండి పెట్టే భోజనాన్నే మనం బోనం అని అంటారట. సో ఈ పుట్టింటికి తీసుకెళ్లేది ఎవరో కాదు, పోతురాజు అంటే అమ్మవారి తమ్ముడైన పోతురాజు డప్పు మేళ చప్పులతో తీసుకెళ్తాడట. అందుకే మనకి ఈ బోనాల మధ్యలో కూడా ఈ బోనాకి సంబంధించి మనకి డప్పు సప్పులు అనేవి బాగుంటాయి. సో బోనం అనేది ఇంకా శాఖలకు సంబంధించి కొంతమంది కళ్ళు శాకిస్తారు, కొంతమంది పెరుగు శాకిస్తారు. అది వాళ్ళ ఆచారాన్ని బట్టి ఉంటది, వాళ్ళ ఇష్టం బట్టి ఉంటది. ఈ శాఖలు అనేవైతే చాలా మంది అయితే వాళ్ళ ఈ గ్రామ దేవతలకి ఖచ్చితంగా బోనం సమర్పించే వాళ్ళైతే ఎక్కువ మంది ఈ కళ్ళు శాఖనే ఇస్తారని